చక్కని చిక్కని 16 తెలుగు వినోదం మన సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని కెనడా ప్రాంతంలో ఉన్న మాంట్రియాల్ మనబడి కేంద్రంలో చదువుతున్న బాల బాలికలు సమర్పిస్తున్నారు. ఇవాల్టి ఈ కార్యక్రమానికి బాలానందం అత్తయ్యలుగా నేను స్వర్ణ మరియు నాతో పాటు విష్ణు వ్యవహరిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన సమన్వయకర్తలకు, గురువులకు, బాలానందం బృందానికి మా ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణా తరగతులలో సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన ఈ బాలానందం కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, కథలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వస్తున్నారు. ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? స్వర్ణ, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గురించి చదువుతుంటే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను తెలుసా? అవును విష్ణు, తెలుగు భాష ఎంతో అందమైనది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు ఏనాడో చెప్పారు. మరి ఈ తెలుగు భాష గురించి, తెలుగు రాష్ట్రాల గురించి, అక్కడ జన్మించిన గొప్ప వ్యక్తుల గురించి నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. ఈ విషయాలను నాకు చెప్తావా? తప్పకుండా స్వర్ణ. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గురించి నీకు బోలెడన్ని విశేషాలు చెప్తాను. అవన్నీ చెప్పే ముందు ఒక చిన్న పద్యం విందామా? చిట్టి చిట్టి మిరియాలు అంటూ మన ముందుకి వస్తున్నాడు శివాంశ్. శివాంశ్, నువ్వు తయారుగా ఉన్నావా? చెప్పమ్మా. నా పేరు శివాంశ్ అద్వైత్. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి ఉత్తమాను తెచ్చి బొమ్మరిల్లు కట్టి బొమ్మరిల్లు పాప పుడితే బొమ్మ తడికి లేడు, బొమ్మ బెత్తకి లేడు. అల్లివాడికి మంచి కువ్వలైతే అల్లివాడి కుక్క బొమ్మడి నా కళిక లుక్కలు కలు. నా కళ్ళి కచ్చలు కళ్ళు కళ్ళు శంకరు లేపి కేరు పిల్ల పాము పుష్పండి ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు శివాంశ్, నీకు జేజేలు. స్వర్ణ, నువ్వు కోహినూరు వజ్రం గురించి వినే ఉంటావు కదా? అవును, విన్నాను. భారతదేశానికి తలమానికమైన ఈ వజ్రాన్ని ఆంగ్లేయులు తీసుకుని వెళ్లారు. అది ఇప్పుడు ఆంగ్లేయుల వస్త్ర ప్రదర్శనశాలలో ఉంది కదా? అవును. ఆ వజ్రాన్ని ఎక్కడ కనుక్కున్నారో తెలుసా? తెలీదు. ఎక్కడా? మన ప్రస్తుత గుంటూరు జిల్లాలోని కొల్లూరు వజ్రపు గనులలో 800 సంవత్సరాల క్రిందట కనుక్కున్నారు. అప్పటి నుండి ఆ వజ్రం వివిధ రాజవంశస్థుల చేతులు మారి ఆంగ్లేయుల వారి చేతికి చిక్కింది. చాలా చక్కని విషయం చెప్పావు విష్ణు. పిల్లలు, మీరు కూడా విన్నారు కదా? తదుపరి కార్యక్రమం భారతదేశంలో తనకి నచ్చినవి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు ప్రణవ్. ప్రణవ్, సిద్ధమేనా?
నా పేరు పురాణ. నేను 6 ఏళ్ళు. నేనెప్పుడు మన బడి 1లో చదువుతున్నా. నేను ఇండియా గురించి చెప్తా. ఇండియా నా కుటుంబం అక్కడ ఉంటది. నేను ఇండియాలో బైక్ మీద కూర్చున్నా. నేను ఇండియాలో బయట ఆడుకున్నా. నేను ఇండియాలో చాలా పండుగలు చేసిన. నేను ఇండియాలో ఒకటి ఆకు మీద తిన్నా. నేను ఇండియాలో ఉన్నది నా ఇంటి దగ్గర. నేను ఆపిల్ తింటున్నప్పుడు కోతి వచ్చి ఆపిల్ తీసుకున్నది. భారతదేశంలో నీకు నచ్చినవి చాలా చక్కగా చెప్పావు ప్రణవ్. నీకు జైజేలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం. చక్కని చిక్కని 16 అనాల తెలుగు వినోదం. స్వర్ణ, మన భారతదేశంలో మొట్టమొదటి నౌకాశ్రయం ఎక్కడ నిర్మించారో తెలుసా? చెన్నైలో అనుకుంటాను కదూ. కాదు, భారతదేశంలో మొట్టమొదటి నౌకాశ్రయం హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు 1941లో విశాఖపట్నంలో నిర్మించారు. ఈ నౌకాశ్రయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు తదుపరి కార్యక్రమం ఒక చక్కని కథ అంటూ ఎద్దు గర్వం గురించి చెప్పటానికి మనకు ముందుకు వస్తున్నాడు ఆశ్రిత్. ఆశ్రిత్, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. నా పేరు అశ్రిత్ రాంపారా. నా వయసు 8 ఏళ్ళు. నేను ప్రసూనం చదువుకుంటున్నాను. నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ఎద్దు గర్వం. అనగనగా పల్లమల్లి అని ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ప్రతి సంవత్సరం సంక్రాంతి జరుపుకునేవాళ్ళు. ఇంకా దేవుడిని ఊరేగింపు చేసేవాళ్ళు. ఒక ఎద్దు భీముడు అని చేశారు ఊరేగింపు కోసం. ఊరేగింపు రోజు వచ్చింది. భీముడిని శుభ్రం చేసి కొమ్ములకి రంగులు వేశారు. ఇంకా భీముడికి బట్టలు కప్పారు. ఎద్దు బండికి శుభ్రం చేశారు. ఇంకా రంగులు వేశారు. ఊరేగింపు చేస్తున్నారు. అందరూ భీముడు దగ్గర నుంచొని దండాలు పెట్టుకుంటున్నారు. భీముడు, ఓ నాకే దండాలు పెట్టుకుంటున్నారు, నేను దేవుడు లాంటి వారిని అనుకునిద్ది. ఇంకా ఊరేగింపు తర్వాత భీముడిని ఎక్కడుండాలో అక్కడ కట్టేశారు. ఇంకా ఎవ్వరూ పట్టించుకోలేదు. భీముడు అనుకున్నాడు, నిన్నేంటి నాకు అందరూ దండాలు పెట్టుకుంటున్నారు, ఈరోజేంటి ఎవరు పట్టించుకోలేదు అని ఆలోచించింది. ఓ
నాకు దండాలు పెట్టుకోవట్లేదు. నా పైన ఉన్న దేవుడికి ఇంకా నా పనికి దండాలు పెట్టుకుంటున్నారు అని తెలుసుకుంది. నీతి: మనము చేసే మంచి పనులు బట్టి గౌరవం లభిస్తుంది. ధన్యవాదాలు. చాలా చక్కటి కథ చెప్పావు ఆశ్రిత్. నీకు జేజేలు. విష్ణు, విశాఖపట్నం గురించి ఇంకొన్ని వివరాలు చెప్పవా? తప్పకుండా స్వర్ణ. విశాఖపట్నం నౌకాశ్రయం నుండి తయారు చేయబడ్డ మొట్టమొదటి నౌక పేరు జలఉష. ఈ నౌకాశ్రయం ఏర్పడిన తర్వాతే తూర్పు భారతదేశపు నావికాదళ ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి మరిన్ని విశేషాలు చెప్పే ముందు భారతదేశపు పండుగల గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు సాయి నిహాల్. సాయి నిహాల్, నువ్వు తయారుగా ఉన్నావా? అందరికీ నమస్కారం. నా పేరు సాయి నిహాల్. నేను మనబడిలో ప్రసంగం చదువుకుంటున్నాను. నేను ఈరోజు చెప్పబోయే ప్రసంగ విషయం పేరు భారతదేశపు పండుగలు. పండుగలు ఒక దేశ చరిత్రని, నాగరికతని మరియు సంస్కృతిని తెలుపుతాయి. భారతదేశ పండుగలు అనగా గుర్తు వచ్చేవి దీపావళి, సంక్రాంతి, దసరా, రంజాన్, మొహరం, బక్రీద్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే. వీటితో పాటు జాతీయ పండుగలు కూడా జరుపుకుంటారు. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మొదలగునవి జాతీయ పండుగలు. నేను ఈరోజు చెప్పబోయే 2 పండుగల పేర్లు దీపావళి ఇంకా సంక్రాంతి. దీపావళి దీపాల పండుగను కూడా అంటారు. దీపావళి మన భారతదేశంలో అతిపెద్ద మరియు ముఖ్యమైన పండుగ. దీపావళి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది. ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణ కథల ప్రకారం శ్రీకృష్ణుని భార్య సత్యభామ ఎంతో చెడ్డవారైన నరకాసురుని వధించిన రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. దాని తర్వాత రోజు ప్రజల ఆనందంతో దీపావళి జరుపుకుంటారు. రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకలో రావణాసురుని వధించి అయోధ్యకి సీతాదేవితో తిరిగి వచ్చినప్పుడు ప్రజల ఆనందంతో దీపావళి జరుపుకుంటారు. ఈ 2 కథల భావం ఏంటంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటారు. సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి ప్రతి సంవత్సరం పుష్యమాసం 14 లేదా 15 తారీఖు వస్తుంది. సంక్రాంతి ఒక 3 రోజులు జరుపుకున్న పండుగ. మొదటి రోజు భోగి ఏమో భోగి మంటతో చిన్న పిల్లలకి భోగి పళ్ళతో జరుపుకుంటారు. రెండో రోజు సంక్రాంతి పొంగల్తో, పిండి వంటలతో జరుపుకుంటారు. వీటితో పాటు గొబ్బెమ్మలు, రంగువల్లలు, గంగిరెద్దులు సవడుతూ జరుపుకుంటారు. మూడో రోజు కనుమలోని కొందరు గోమాతకి పూజ కూడా చేస్తారు. సంక్రాంతి రైతులకు కూడా చాలా ముఖ్యమైన పండుగ. సంక్రాంతి అప్పుడు రైతులకి పండిన పంట చేతికి వస్తుంది. ఎల్లప్పుడూ ఆనందం, సంతోషం, ఐక్యతను నింపే పండుగలే మన భారతదేశ పండుగలు. ధన్యవాదాలు. సాయి, నువ్వు చాలా చక్కగా మన పండుగల గురించి చెప్పావు. నీకు జేజేలు. విష్ణు, నాకు ఇంకా ఆంధ్ర రాష్ట్రాల గురించి ఇంకొన్ని విషయాలు చెప్పవా? భారతదేశ రాకెట్ టెక్నాలజీలో అమెరికాతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ రాకెట్లను ఉపయోగించడానికి ప్రధాన కేంద్రం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అదెక్కడో తెలుసా? శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఎన్నో రాకెట్లను భారతదేశం ప్రయోగించింది. అవును విష్ణు, నేను ఈ విషయం నాకు తెలుసు. మిషన్ మంగళ్ ద్వారా మంగళ గ్రహం మీదకి ప్రయోగించిన రాకెట్ ఈ కేంద్రం నుంచే కదా. తర్వాత కార్యక్రమం ఆంజనేయుడు సూర్యుడు కథ చెప్పబోతోంది మనకు లక్ష్య. నువ్వు సిద్ధమేనా?
నమస్కారం, నా పేరు లక్ష్య. నా వయసు 5 సంవత్సరాలు. నేను ప్రసూనం చదువుకుంటున్నాను. ఈరోజు మీకు సూర్యుడు ఇంకా హనుమంతుడు కథ చెప్తాను. ఒకరోజు హనుమంతుడు చిన్నప్పుడు సూర్యుడిని చూస్తారు. భలే సూర్యుడు అలా నడుస్తాడు, పొద్దున్నే వచ్చేస్తారు అనుకుంటారు. ఒకరోజు హనుమంతుడు నడుస్తున్నప్పుడు సూర్యుడిని చూస్తారు. పరిగెత్తుతూ సూర్యుడిని చూస్తారు. సూర్యుడు, నేను నీ కింద శిష్యుడు అయిపోతాను అని చెప్తారు. కానీ సూర్యుడు చెప్తారు, లేదు బాబు, నువ్వు ఇంకా చిన్న పిల్లడివి, నేను ఒక పెద్ద పని చేస్తాను, నువ్వు చేయలేవు అని చెప్తారు. కానీ హనుమంతుడు చెప్తాడు, లేదు లేదు, నేను చేస్తాను, నేను ఒక మాట చెప్పను అని చెప్తారు. అప్పుడు సూర్యుడు చెప్తాడు, సరే బాబు, రేపు నుంచి నేను నీకు నేర్పిస్తాను. అప్పుడే పొద్దున వచ్చేసింది కదా, నేను వెళ్ళి సూర్యుడిని చూస్తాను. హనుమంతుడు దండం పెట్టుకుంటారు కాలికి, ఇంకా వెళ్ళి నడుస్తారు. అలా 2 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 100 రోజులు చేస్తారు. ఒక రోజు పడుకున్నప్పుడు సూర్యుడు హనుమంతుడిని లేపుతారు. అప్పుడు హనుమంతుడు చెప్తారు, ఈ రోజైనా కొంచెము ఆలస్యంగా లేచిపోవచ్చు కదా, ఇప్పుడు మనం పొద్దున్నే లేస్తామని చెప్తారు. కానీ సూర్యుడు చెప్తారు, నేను ఒక నిమిషం ఆగిపోతే ప్రపంచం నాతో ఆగిపోతుంది. పిల్లలు బయట ఆడుకోలేరు, పెద్దలు పనికి వెళ్ళిపోలేరు, అంత కష్టమైపోతుంది. ఆ మాట విని హనుమంతుడు చెప్తాడు, అయ్యో అది నిజమే కదా అని చెప్తారు. ఇప్పుడు నుంచి హనుమంతుడు ఒక మాట చెప్పలేదు, అంత బాగానే నేర్చుకున్నాడు. ఈ కథ నీతి ఏంటి అంటే, క్రమశిక్షణతో నేర్చుకోవాలి. అలా ఈరోజు చెల్లేను, రేపు చేస్తా, లేదు ఎల్లుండి చేస్తా అని అనకూడదు. లేకపోతే నువ్వు గొప్ప అవ్వవు, నీ బుర్ర పనిచేయదు. నా కథ విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే కథని చెప్పావు. చాలా చక్కగా చెప్పావు లక్ష్య. నీకు ధన్యవాదాలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం. చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. నువ్వు రాకెట్ గురించి చెప్తూ ఉంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. రాకెట్ ఇంధనంలో ప్రయోగించే ముఖ్యమైన గ్యాస్ హీలియం. ఈ హీలియం గ్యాస్ ని మొట్టమొదటిసారిగా కనుగొన్నది గుంటూరు జిల్లాలో అని విన్నాను. అవును స్వర్ణ, నువ్వు విన్నది నిజమే. ఈ విషయం చెప్పబోయే ముందు మన తదుపరి కార్యక్రమం గోదావరి నది గురించి వివరించడానికి మన ముందుకు వస్తుంది గీతాంశి. గీతాంశి, నువ్వు సిద్ధమా? సిద్ధమే అత్త. అందరికీ నమస్కారం. నా పేరు గీతాంశి. నేను 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 1వ తరగతి చదువుతున్నాను. నా వయసు 6 సంవత్సరాలు. నేను చెప్పబోయే అంశం పేరు ఏంటంటే గోదావరి నది. గోదావరి ఎక్కడ పుట్టిందంటే మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్లో పుట్టింది. గోదావరి 3 రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. ఆ రాష్ట్రాల పేర్లు ఏంటంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. గోదావరి 1425 కిలోమీటర్ల పొడవు. గోదావరి నది వల్ల
వేల ఎకరాల భూమి సాగవుతుంది. గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తాడు. గోదావరి రాజమండ్రిలో 2 పాయలుగా విడిపోతుంది. ఆ పాయల పేరు ఏంటంటే ఒకటి వశిష్ఠ గోదావరి, ఇంకోటి గౌతమి గోదావరి. ఆ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేదిలో బంగాళాఖాతంలో కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది. గోదావరి వల్ల ఎందరికో ప్రజలకు జీవన ఆధారం. 12 సంవత్సరాలకి గోదావరి ఉత్సవాలు జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, పెద్దలకు ధన్యవాదాలు. అబ్బా, మన తెలుగు రాష్ట్రాల జీవధార అయిన గోదావరి గురించి చాలా చక్కగా చెప్పావు గీతాంశి. నీకు అభినందనలు. స్వర్ణ, ఇందాక నీకు హీలియం వాయువు గురించి చెప్తానన్నాను కదా, అది 1868లో ఫ్రెంచ్ ఆస్ట్రానమర్ జూలియస్ జాన్సెన్ మన గుంటూరు జిల్లా నుంచి సూర్యగ్రహణం ప్రయోగాల ద్వారా హీలియం అనే వాయువును కనుక్కున్నారు. ఇప్పుడు దండోరాకి సమయం అయ్యింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికాన్ ఆంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు, దండోరా విందామా? నమస్కారం. నా పేరు శ్రీరామ్. నేను ప్రకాశం చదువుతున్నాను. నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది భాస్కర భట్ల శ్రీరామ్. కృతజ్ఞతా దినోత్సవాన్ని అంటే థ్యాంక్స్ గివింగ్ ను పురస్కరించుకుని నవంబర్ 29 లేదా 30న జరిగే మనబడి తరగతులకు సెలవు ప్రకటించారు. వచ్చే వారం మనబడి తరగతులకు సెలవు కాబట్టి ఈ వారాంతంలోనే అమెరికాలోని చాలా మనబడి కేంద్రాలలో అధ్యాపకులకు ధన్యవాద వేడుకను నిర్వహించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా భాషా సేవ చేస్తున్న మనబడి అధ్యాపకులకు తల్లిదండ్రులు, పిల్లలు ధన్యవాదాలు తెలియచేశారు. కృతజ్ఞతా దినోత్సవ వారాంతంలోనే బంధుమిత్రులను కలుసుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లే మనబడి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని, అందరూ సంతోషంగా సెలవులను గడపాలని మనబడి కోరుతున్నది. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి కలుపుదాం. వివరాలకు manabadi.siliconadra.org సంప్రదించండి. ఈ వార్తలు మాంట్రియల్, కెనడా మనబడి కేంద్రం నుండి ప్రసారం అయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చాలా చక్కగా దండోరా వార్తలను చదివావు శ్రీరామ్. నీకు జేజేలు. మరి దండోరాలో చెప్పినట్టు వచ్చే విద్యా సంవత్సరానికి సిలికాన్ ఆంధ్ర మనబడిలో మీ పిల్లల్ని నమోదు చేయండి. ఎలా అంటారా? www.manabadi.siliconandhra.org ని సందర్శించండి. అవును స్వర్ణ, చాక్లెట్ అంటే నీకు ఇష్టమైనా? చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకు చాలా ఇష్టం. మరి
అటువంటి చాక్లెట్లో ఉపయోగించే ప్రధాన పదార్థం కోకో. అత్యధికంగా ఎక్కడ పండిస్తారో తెలుసా? మన తెలీదు. మన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో. అందుకే మన తెలుగు రాష్ట్రాలను చాక్లెట్ కారిడార్ ఆఫ్ ఇండియా అని అంటారు. మరిన్ని విషయాలు వినే ముందు మన తదుపరి కార్యక్రమం ఒక వేమన పద్యంతో మన ముందుకు వస్తున్నాడు దర్శిత్. దర్శిత్, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధమే అక్క. అందరికీ నమస్కారం. నా పేరు దర్శిత్ ఆనంద్. నేను మనబిడిలో ప్రకాశం చదువుతున్నాను. ఈరోజు నేను ఒక వేమన గారి పద్యం చెప్పుతాను. మిరప గింజ చూడ మీద నల్లగా నుట్టు, గొరికి చూడలోన జురుకు మనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా, విశ్వధాభిరామ వినురవేమ. మిరప గింజ చూడ మీద నల్లగా నుండు, గొరికి చూడలోన జురుకు మనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా, విశ్వధాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మిరపగింజ చూసుటకు నల్లగా ఉండును, నోటిలో పెట్టుకొని పంటితో కొరికినచో జురుక్కుమని మండును. ఆ విధముగానే మంచి గుణములు గలవారిలో గొప్ప ప్రభావం ఉండునని తెలుసుకున్నాము. ధన్యవాదాలు. వేమన పద్యాన్ని ఎంతో చక్కగా చెప్పావు దర్శిత్. నీకు జేజేలు. విష్ణు, చాక్లెట్స్ ఒక్కటే కాదు, భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాలు కూడా మన తెలుగు రాష్ట్రాలే. అవును స్వర్ణ, వరి ఒక్కటే కాదు, చేపలు మరియు రొయ్యలు కూడా భారతదేశంలో అత్యధికంగా పండించేది మన ఆంధ్ర రాష్ట్రాలే. మీరు వింటున్నది సిల్కాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అనాల తెలుగు వినోదం. ఇప్పుడు తదుపరి కార్యక్రమం సింహం మరియు కుందేలు కథతో మన ముందుకు వస్తుంది శ్రియ. శ్రియ, నువ్వు తయారుగా ఉన్నావా? తయారుగా ఉన్నాను అత్త. అందరికీ నమస్కారం. నా పేరు శ్రియ. నేను ప్రసూనం చదువుతున్నాను. నా వయస్సు 8 సంవత్సరాలు. నేను కుందేలు సింహం కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. ఆ ముసలి సింహం రోజు అన్ని జంతువుల్ని చంపి తింటూ ఉండేది. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరకి వెళ్ళాయి. ఒక జంతువు సింహంతో చెప్పింది, నువ్వు మా అడవి రాజు, నువ్వు అన్ని జంతువులు తింటే నీకే జంతువు మిగలవు. అందుకోసం ప్రతిరోజు ఒక్కతే జంతువు నీ దగ్గరకి వస్తుంది, అది నీ ఆహారం అవుతుంది. సింహం సరే అని చెప్పింది. నువ్వు ఏ రోజు రాకపోతే నేను ఆ రోజు అన్ని జంతువుని చంపి తింటాను. ఒకరోజు చిట్టి కుందేలు వంతు. చిట్టి కుందేలు చాలా నెమ్మదిగా నడుస్తోంది, ఎందుకంటే ఆలోచిస్తోంది ఎలాగా సింహం చంపాలి. సింహంకి చాలా కోపం వచ్చింది, చాలా ఆకలి వేసింది. సింహం కుందేలుకి చెప్పింది, ఎందుకు నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు, నేను అన్ని జంతువుని చంపి తింటాను. కుందేలు చెప్పింది, నేను తొందరగా వస్తున్నాను, దారిలో ఇంకో సింహం నా అడ్డగించింది. ఆ సింహం చెప్పింది, నేను రాజు, ఇంకెవరు రాజు లేదు. సింహంకి చాలా కోపం వచ్చింది. సింహం కుందేలుకి చెప్పింది, నన్ను తీసుకెళ్ళు, నేను దానిని చంపిస్తాను. కుందేలు పరిగెత్తి ఒక బావి దగ్గరకి తీసుకెళ్ళింది. కుందేలు చెప్పింది, లోపల బావిలో ఇంకో సింహం ఉంది. సింహం తొంగి చూసింది, ఇంకో సింహం కనిపించింది, అది దాని ప్రతిబింబం. సింహం తెలివి తక్కువతో సింహం బావి లోపల దూకేసింది, చచ్చిపోయింది. కుందేలు చాలా
చాలా ఆనందపడింది. ఈ కథ నీతి ఏమిటి? తెలివితో ఏదైనా సాధించవచ్చు. ధన్యవాదాలు. తెలివితో ఏదైనా సాధించవచ్చని చాలా చక్కగా చెప్పావు శ్రియ. నీకు జేజేలు. మన తదుపరి కార్యక్రమం అక్షర్ధామ్ గురించి మనకి వివరించడానికి మన ముందుకి వస్తున్నాడు నయన్. నయన్, సిద్ధమేనా? సిద్ధమే. అందరికీ నమస్కారం. నా పేరు నయన్. నేను ఇవాళ గతవారం చేసిన పర్యటన గురించి మాట్లాడతాను. నేను, నా చెల్లి, మా అమ్మ, నాన్న, మా నాన్నమ్మ, తాతయ్య మరియు నా స్నేహితుడు శ్రీరామ్ వాళ్ళ కుటుంబంతో న్యూజెర్సీలో ఉన్న అక్షరధామ్ టెంపుల్ మందిరంకి వెళ్ళాను. ఇది ఒక ఇంకా అద్భుతమైన స్థలం. అసలు మీకు అక్షరధామ్ అంటే తెలుసా? అక్షరధామ్ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. ఇది 2 భాగాలుగా ఉంటుంది. అక్షర అంటే శాశ్వతమైనది. ధామ్ అంటే దేవుని నిలయం, అంటే శాశ్వతమైన దేవుని నిలయం. ఇది శాంతితో, ప్రేమతో మరియు భక్తితో నిండిన ఒక స్థలము. ఈ మందిరం కేవలం ఒక భవనం కాదు. ఇది భారతీయ కళ, సంస్కృతి మరియు విశ్వాసంకి ప్రతీకం. ఈ మందిరాన్ని బ్యాప్స్ స్వామినారాయణ్ అనే హిందూ స్వర్గం నిర్మించింది. బ్యాప్స్ అంటే బోచ సన్వాని అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ. ఇది శాస్త్రిజీ మహారాజ్ ద్వారా 1907లో గుజరాత్లో ఆరంభమైంది. ఈ సంస్థ భగవాన్ స్వామినారాయణ్ గారి ఉపదేశాలు పాటిస్తుంది. సత్యం, సేవ మరియు భక్తితో జీవించాలి అని సందేశం. ఇది న్యూజెర్సీలో ఉన్న అక్షరధామ్ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద హిందూ మందిరాలలో ఒకటి. ఇది 2023లో ప్రారంభమైంది. ఈ మందిరాన్ని సున్నపు రాయి, పాలరాయి మరియు గులాబీ ఇసుక రాయితో నిర్మించారు. ఈ రాళ్ళను ఇండియా, గ్రీస్ ఇంకా టర్కీ నుంచి తెప్పించారు. ఈ రాళ్ళను భారతదేశంలో వేల మంది కళాకారులు చేతితో చెక్కారు. తర్వాత అవి అమెరికాకి పంపించి ఇక్కడ కలిపారు. ఆ మందిరంలో అర్థమైన గోపురాలు, స్తంభాలు మరియు విగ్రహాలు ఉంటాయి. అవి మన భారతీయ సంస్కృతిని, మన ఇతిహాసాలని, ప్రకృతిని మరియు పురాణ కథలని చూపిస్తాయి. ఈ మందిరం కట్టడానికి 12,000 స్వాతంత్ర కార్యకర్తలు ప్రపంచమంతా నుండి వచ్చారు. కొంతమంది రాళ్ళపై శిల్పాలు చెక్కారు, కొంతమంది రంగులు వేశారు, ఇంకా కొంతమంది వంట మరియు వేరే విధంగా సహాయం చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు మరియు చదువుకునే వాళ్ళు కూడా సహాయం చేశారు. వాళ్ళందరూ డబ్బు కోసం కాకుండా దేవుడి మీద సేవ, భక్తి భావముతో పనిచేస్తారు. అక్షరధామ్లో మందిరం కేవలం ఒక దేవుడి మందిరం కాదు, ఇది శాంతి మరియు సేవ. అక్కడ పర్యాటకులు కోసం ఒక అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శనలో కాంతులు, శబ్దాలుతో దేవుడి కథలు, భారతీయ పరంపరలు మంచి విలువైన చూపిస్తారు. ఈ ప్రదర్శన నాకు చాలా బాగా నచ్చింది. అక్షరధామ్లో ఒక భోజనశాల ఉంది. అక్కడ శాకాహార భోజనం దొరుకుతుంది. ఈ మందిరంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ గుడి చుట్టూగా పచ్చగా చెట్లు, గుడిలో ఉన్న భక్తికి మంచిగా అనిపిస్తుంది. నేను చాలా బాగా ఆనందించాను నా కుటుంబం మరియు నా స్నేహితులతో. మీరు తప్పకుండా వెళ్ళండి. అందరికీ ధన్యవాదాలు. అక్షర్ధామ్ గురించి చాలా బాగా చెప్పావు నయన్. నీకు జేజేలు. మన తదుపరి కార్యక్రమం అష్టదిగ్గజాల్లో ఒకరైన మన తెనాలి రామకృష్ణ గురించి మనకి చెప్పడానికి మన ముందుకి వస్తున్నాడు భార్గవ్. భార్గవ్, నువ్వు సిద్ధమా? సిద్ధమత్త. నా పేరు భార్గవ్. నేను మనబడి ప్రకాశం చదువుతున్నాను. ఒక ఊరిలో జమీందారికి ఒక బావి ఉంది. ఆ బావి ఒక రైతు కమ్మిండు. మరుసటి రోజు ఆ బావి నుంచి నీళ్ళు తీసుకోవడానికి రైతు వచ్చిండు. ఆ బావి నుంచి రైతు నీళ్ళు తీసుకోకముందు జమీందారు ఆపిండు. ఎందుకు ఆపినావు అని రైతు అడిగిండు. జమీందారు ఏమడంటే, నీకు బావి మాత్రమే అమ్మినా బావిలో ఉన్న నీళ్ళు అమ్మలే, కాబట్టి నువ్వు బావిలో ఉన్న నీళ్ళు తీసుకోవాలంటే నాకు డబ్బులు చెల్లించాలి. అది అన్న తర్వాత వాళ్ళిద్దరికి గొడవ అయింది.
వాళ్ళు రాజు వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కారం కోసం రాజు దగ్గరికి వెళ్ళినారు. రాజు వాళ్ళని ఏమైంది అని అడిగినారు. అప్పుడు వాళ్ళు మాకు మాకు ఒక సమస్య ఉంది, దానికి ఒక పరిష్కారం ఇస్తారు అని అడిగిండు. అప్పుడు రాజు వాళ్ళు చెప్పినారు ఏమైందో. ఇప్పుడు రాజు తెనాలి రామకృష్ణని పిలిచి, తెనాలి రామకృష్ణ, వీళ్ళకి ఒక సమస్య ఉంది, దానికి ఒక పరిష్కారం ఇస్తావు అని అడిగిండు. అప్పుడు తెనాలి రామకృష్ణ జమీందారుకి, నీకు 2 సలహాలు ఇస్తాను. ఒకటి, రైతు బావిలా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీ నీ నీళ్లు రైతు బావి నుంచి వేరే చోటికి మార్చాలి. లేదా ఆయన బావిలో నీళ్ళు ఎందుకు ఉండాలి? ఆయన బావిలో నీళ్ళు ఉంచుకోవాలంటే నువ్వు ఆయనకి అద్దె చెల్లించాలి. అది తెనాలి రామకృష్ణ అన్న తర్వాత జమీందారు అందరినీ క్షమాపణ కోరిండు. రాజు జమీందారు మీద ఒక శిక్ష విధించిండు. ధన్యవాదాలు. ఎంతో మంచి కథ చెప్పావు భార్గవ్, నీకు జైజేలు. స్వర్ణ, నీకు క్రికెట్ అంటే ఇష్టం కదా? అవును, చాలా ఇష్టం. మరి మన దక్షిణ భారతదేశపు క్రికెట్ పితామహుడిగా ఎవరిని అంటారో తెలుసా? తెలీదు విష్ణు. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు మన తదుపరి కార్యక్రమం చూద్దాం. భారతదేశంలో తన అనుభూతులను పంచుకోవడానికి మన ముందుకు వస్తుంది రీతిక. రీతిక, నువ్వు తయారుగా ఉన్నావా అమ్మా? అవును, తయారుగా ఉన్నాను. ముందుగా అందరికీ నమస్కారములు. నా పేరు రీతిక. నా వయస్సు 13 సంవత్సరములు. నేను ప్రసూనం చదువుతున్నాను. మా గురుగారు పేరు కిరణ్ కుమార్ గారు. నేను ఇప్పుడు వేసవి సెలవుల్లో జరిగిన నా అనుభూతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను వేసవి సెలవులకి భారతదేశం వెళ్ళాను. అసలు సెలవులకి వెళ్తున్నామని తెలిసినప్పుడు నాకు మా చెల్లికి చాలా సంతోషం వేసింది. అక్కడ మా నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఇంకా మా బంధువుల్ని కలుస్తాము అని చాలా ఉత్సాహంగా అనిపించింది. మేము ఇక్కడ నుండి మా అమ్మ, నేను మరియు మా చెల్లి బెంగళూరుకి వెళ్ళాము. మేము వెళ్ళింది మా అమ్మ స్నేహితురాల వాళ్ళ ఇంటికి. అక్కడ 10 రోజులుండి చాలా ప్రదేశాలు చూసాము. ముందుగా శ్రీరంగం గుడికి వెళ్ళాము. అక్కడ నేను మా చెల్లి గుర్రం ఎక్కాము. ముందుగా చాలా భయపడ్డాము, కానీ తర్వాత ఇది చక్కని అవకాశం అని నేను మా చెల్లి ఎక్కి గుడి చుట్టూ తిరిగాము. తర్వాత దర్శనానికి వెళ్ళాము. గుడి చాలా పురాతన కాలం నాటిది. అక్కడ నుండి మైసూర్ కోటకు వెళ్ళాము. అది చాలా చాలా అద్భుతంగా ఉంది. మేము ఆ కోటనంతా చూసాము. అక్కడ ఆ కోటని పరిపాలించిన రాజులు మరియు రాణులు చిత్రాలను చూసాము. దసరా ఉత్సవాలకు బాగా చేస్తారు అని మా పిన్ని చెప్పింది. అదే రోజు అక్కడి నుండి దట్టపీఠంకి వెళ్ళాము. ఆ సంతోషం నేను నా మాటలతో చెప్పలేను. అక్కడ చాలా రకాల చెట్లు, రకరకాల పక్షులు, ఇంకా చాలా రకాల దేవతా మూర్తులను చూసాము. మీరు భారతదేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళండి. మా అమ్మకి ఎంతో ఇష్టమైన ప్రదేశాల్లో అది ఒకటి. ఇంకా అక్కడి నుండి ఇంకో అద్భుతమైన ఊరికి బయలుదేరాము. అదే కోయంబత్తూరు. అక్కడ విషయాలు చెబుతానికి నాకు మాటలు రావడం లేదు. ఆ స్థలం, ఆ ఊరు అంతా బాగుంది. పచ్చని చెట్లు, కొండలు, ఇంకా పోగు మంచుతో, వర్షపు చినుకులతో చాలా బాగుంది. ఆదియోగి విగ్రహం చూసాము. అది చాలా పెద్దది. అది 112 అడుగులు ఎత్తు ఉంటుంది. చాలా బాగుంది. రాత్రిపూట రంగురంగుల కాంతులతో చాలా బాగుంది. ఇంకా అక్కడ చాలా రకాల జంతువులు చూసాము. నేను మా చెల్లి ధ్యానం చేశాము. ఇంకా ఇషా సంస్థలో ఉన్న అన్ని ప్రదేశాలకు వెళ్ళాము. కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు వచ్చారు. అప్పుడు ఇంకో కొన్ని ప్రదేశాలు చూసాము. తిరుపతి వెళ్ళాము. అక్కడ నేను మొదటిసారిగా జపాలి హనుమాన్ గుడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళడానికి చాలా మెట్లు ఎక్కాము, కానీ చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నీ మాటలు వింటుంటే
భారతదేశం అంతా తిరిగేయాలనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పావు రీతిక. నీకు జైలు. స్వర్ణ, నీకు భారతదేశపు క్రికెట్ ఆట పితామహుడి చెప్తానని కదా. అది ఎవరో కాదు, మన నెల్లూరుకి చెందిన మోతవరపు బుచ్చిబాబు నాయుడు గారు. ఆయన బ్రిటిష్ వారి స్థాపించిన మద్రాస్ క్రికెట్ క్లబ్లో మొట్టమొదటిసారిగా 1846లో క్రికెట్ ఆడారు. ఇదే విష్ణు, బాలానందం కార్యక్రమానికి రావడం ద్వారా నేను ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. మన తదుపరి కార్యక్రమం నక్కా కోతి కథ చెప్పడానికి మన ముందుకి వస్తున్నాడు కార్తికేయ. కార్తికేయ, నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే. నా పేరు కార్తికేయ నిహాల్. నా వయసు 10 సంవత్సరాలు. నేను మనబడి మాంట్రియల్లో ప్రవేశం లెవెల్లో ఉన్నా. అనగనగా ఒక అడవి. ఆ అడవిలోని జంతువులు రాజుని ఎన్నుకోవడానికి సమావేశం అయ్యాయి. అన్ని జంతువులు తన నైపుణ్యం చూపించాయి. కోతి చేసిన నాట్యం అన్ని జంతువులకి బాగా నచ్చింది. కోతిని రాజుగా ఎన్నుకున్నాయి. అక్కడే ఉన్న నక్కకు ఇది నచ్చలేదు. ఎంతో కోపంతో నక్క కోతి మంచి రాజు కాదు అని నిరూపించాలి అనుకుంది. ఒకరోజు అడవిలో నక్కకు ఉచ్చులో ఉన్న ఆహారం కనిపిస్తుంది. నక్క కోతి దగ్గరికి వెళ్ళి, మీకోసం ఒక నిధి చూపిస్తాను అన్నది. ఆ మాట నమ్మిన కోతి నక్క వెంట వెళ్తుంది. కోతి ఆహారం చూసి దానిపైకి దూకి ఉచ్చులో చిక్కుకుంది. ఇది చూసి నక్క గట్టిగా నవ్వింది. రాజు అయిన వారు అందరు రక్షించాలి, కానీ నువ్వు నిన్ను కూడా రక్షించుకోలేవు అంది. నక్క వెంటనే పరిగెత్తుకుని అన్ని జంతువుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పుతుంది. అప్పుడు అన్ని జంతువులు బాగా ఆలోచించి నాయకత్వ లక్షణాలు ఉన్న సింహాన్ని రాజుగా ఎన్నుకున్నాయి. ఈ కథలో నీతి: నాయకుడికి కావాల్సిన లక్షణం తన ప్రజలను రక్షించడం. ధన్యవాదాలు. భలే కథ చెప్పావు కార్తికేయ, నీకు జేజేలు. విష్ణు, భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన మరో విలువైన కానుక ఏంటో తెలుసా? అదే మన భారతదేశపు జెండా. అవును స్వర్ణ, నిజం చెప్పావు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య గారు 1921లో భారతదేశపు జెండాను తయారు చేశారు. జెండాను మొట్టమొదటిసారిగా విజయవాడలోని జరిగిన సమావేశాలలో మహాత్మా గాంధీ గారికి చూపించడం జరిగింది. ఇటువంటి ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులకు పుట్టినిల్లు మన ఆంధ్ర రాష్ట్రం. మన తదుపరి కార్యక్రమం మా తెలుగు తల్లి అంటూ మన ముందుకు వస్తుంది యోషిక. యోషిక, నువ్వు సిద్ధంగా ఉన్నావా అమ్మా? సిద్ధమత్త. అందరికీ నమస్కారం. నా పేరు యోషిక. నేను ప్రసన్నమలో చదువుతుంటా. ఇవాళ నేను మా తెలుగు తల్లి గీతం పాడబోతున్నాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కలుపుల బంగారు కనుచూపుల కరుణ, చిరునవ్వులు సిరులు ధరలించు మా తల్లి, కలగల గోదారి
కదిలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగు లిడ్డుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాలు ముత్యాలు దొరలుతాయి అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాటు నాదాలు తిక్కయ్య కలములో చీయందనాలు నిత్యమే నిత్యమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతే భక్తి తిమరుసు దియుక్తి కృష్ణరాయుని కీర్తి మా చెవ్వెరింగుమని మేగేదాకా నీ ఆటలే ఆడతా నీ పాటలే పాడతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు యోషిక, నీకు జేజేలు. విష్ణు, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మరో గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆమరణ నిరాహార దీక్షతో తెలుగు వారి కోసం తెలుగు రాష్ట్రాన్ని సాధించారు. మన మాతృభాష మన పిల్లలకి నేర్పుదాం, భావితరాలకు నేర్పిద్దాం. ఈ విధంగా మనం మన కృతజ్ఞతలను ఆయనకి తెలుపుదాం. విష్ణు, మన మాంట్రియల్ మనబడి పిల్లలు అందరూ ఎంతో చక్కగా మాట్లాడారు కదా. అవును స్వర్ణ, వాళ్ళ మాటలు వింటుంటే తెలుగు వింటూ మాట్లాడుతూ చదువుతూనే ఉండాలి కదా. ఇది సాధ్యపడాలంటే అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు నా భాష. తెలుగు వారితో తెలుగు వారితో నేను తెలుగులోనే మాట్లాడతాను. నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతాను. తెలుగు చాలా చదువుతాను. మంచి తెలుగు మాటలు ఎన్నో మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ వ్రాస్తూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశయాలలో మీరు కూడా భాగస్వాముల కండి. ఇవే కాకుండా మనబడిలో అన్ని స్థాయిలో పూర్తి చేసిన పిల్లలకు ఆసక్తి ఉంటే వారికి ఛందోబద్ధ పద్యాలు, నాటకాలు, కథలు, కవితలు, వ్యాసాలు రాయడంలో మెలకువలు నేర్పించడం కోసం బాలచంద్రిక అనే కార్యక్రమానికి కూడా ఈ ఏడాది శ్రీకారం చుట్టింది మనబడి. పూర్తి వివరాల కోసం కేంద్రాన్ని సంప్రదించండి. ఇవే కాకుండా మనబడి పూర్వ విద్యార్థులను ఒక తాటిపై తీసుకువచ్చి వారు మనబడి కుటుంబంతో అనుబంధం కొనసాగించడానికి దోహదపడేలా మన తరం పేరుతో పూర్వ విద్యార్థుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది మనబడి. ఇవన్నీ వివరాలు www.manabadi.silkanandhra.org సంప్రదించండి. వీటితో పాటు మన తెలుగు భాష గురించి, తెలుగు రాష్ట్రాల గురించి
మరికొన్ని విషయాలు చెప్తాను, వినండి. తెలుగు రాష్ట్రాలలో మన భారతదేశంలోని అతి పొడవైన సముద్ర తీరం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. 972 కిలోమీటర్ల దూరం ఉన్న పొడవైన సముద్ర తీరం ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ప్రపంచంలో అతి పెద్దదైన మరియు మర్రి చెట్టు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అది ఎక్కడో తెలుసా? అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో ఉంది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మర్రి చెట్టు ప్రపంచంలో అతి పెద్దది. ఈ చెట్టు 550 సంవత్సరములు నాటిది. ఈ చెట్టు కింద సుమారు 20,000 మంది ఒకేసారి కూర్చోనవచ్చు. ఇది చాలా పెద్ద చెట్టు. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్పనా? మీరు లేపాక్షి అనే పేరు వినే ఉంటారు కదా. ఆ లేపాక్షిలో గాలిలో తేలాడే స్తంభం ఒకటి ఉంది. ఈ స్తంభం నేలకి ఆనుకొని ఉండదు. అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి వింత ప్రపంచంలో మరొకటి ఎక్కడా లేదు. ఇలాంటి ఎన్నో విశేషాలకు పుట్టినిల్లు మన తెలుగు రాష్ట్రాలు. పిల్లలు, ఇలాంటి మరిన్ని విశేషాలు మీ తల్లిదండ్రులని అడిగి తెలుసుకోండి. విష్ణు, ఈ విషయాలన్నీ చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కెనడాలోని మాంట్రియల్ మనబడి పిల్లలు ఎంతో చక్కగా ముద్దు మాటలతో పాటలతో మిమ్మల్ని అలరించారు అని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరో బాలానందం కార్యక్రమంలో కలుద్దాం. ధన్యవాదాలు.